హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ కట్ల చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చేపని బొచ్చు చేప అని కూడా అంటారండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 kg చేప ముక్కలు తీసుకున్నానండి. ఈ చేపని కట్ల చేప అంటారు, కొంతమంది బొచ్చు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ చేపలను శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా కడగడం వల్ల నీచు వాసన రాకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రం చేసుకుని చేప ముక్కల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నానండి. వాటర్ వేసుకుని 10 నిమిషాల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని ఉన్న చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. మసాలా అంతా ఒకే చాటు కాకుండా ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలండి, అస్సలు గరిటె పెట్టకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువగా అనిపించిందండి, అందుకని సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కట్ల చేపల పులుసు రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.